అలా తీసుకోవద్దు మాట్లాడదాము.
చేయాల్సింది ఏంటంటే తెలియాలి. ఇప్పుడు చెప్తున్నా 3 రోజులన్నా జైలుకి పంపిస్తా, పక్క పంపిస్తా. గుళ్ళు కొట్టుకోగా నాకేం అభ్యంతరం లేదు. ఈయననే ఎండిఓనే పర్మిషన్ ఇచ్చిండు, ఆన్లైన్లో ఉంది, ఆన్లైన్లో ఎంపీడీఓ ఆన్లైన్లో ఉన్నది, మళ్ళీ రిజిస్ట్రేషన్ విత్ రిజిస్ట్రేషన్ తోటి ఉంది. 1 ఇయర్కి ఒకసారి కూడా అక్కడ ఎవరు ఓరు. ఇంతకుముందు ఎమ్మెల్యే అనుసరందేమో ఆయన మీద ఫిర్యాదు చేసినా కానీ ఈయన పట్టించుకోలేడు. డిఎల్పి ఏదైతే ఈరోజు నా పేరు పెద్దెడ్ల నరసింహులు, బీజేపీ మండల అధ్యక్షుడిని. ఎమ్మెల్యే గారి దౌర్జన్యం అంతా ఇంత కాదు. జిల్లా అధికారులను, పంచాయతీ ఆఫీసర్లను వాడుకుంటా నాకు పర్మిషన్ ఇచ్చిర్రు. ఇక పర్మిషన్ కాపీ ప్రోగ్రెస్కున్నది వరకు. అదేవిధంగా ఆన్లైన్లో సబ్ రిజిస్టర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ అది. అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీస్లో ఆన్లైన్లో ఉన్న జాగాను కూడా ఎమ్మెల్యే గారు పగబట్టి ఈ దళితుల్ని అనగదొక్కితేనే మనం ఏమన్నా ఉపయోగపడుతుంది మనకనే ఉద్దేశంతో ఈ దుర్మార్గుడు ఎమ్మెల్యే డిఎల్పీఓని పెట్టుకున్నాడు, వసూళ్లు చేపిస్తుండు. నాకు ఒకసారి 10 ఆడిండు సార్. నా విమానంగా నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా, సార్ నాకు టార్గెట్ ఉంది సార్, 3 లక్షల టార్గెట్ అని చెప్పిండు. మీకు టార్గెట్ ఏముంది సార్ అంటే, పోయినసారి 2 లక్షలు ఉంది సార్, ఈసారి నాకు 3 లక్షల టార్గెట్ ఉంది సార్, ఏదన్నా కొంచెం దయించండి సార్ అంటే నాతో కాదు సార్ అని చెప్పి దండం పెట్టి ఛాయ్ దాయిపించి పంపించినాం. అదేవిధంగా ఇదే కక్షతోటి నా ఇల్లుకు ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చుకుంటా, ఆగమేఘాల మీద అత్యవసర సమావేశాలు పెట్టుకుంటా, నోటీసులు ఇచ్చుకుంటా, నాకు పొద్దున గూల కొట్టేదాకా కూడా తెలియదు. 29వ తారీఖు రోజు మా అన్న చనిపోయిండు. నేను దినాలకు పోయి రాత్రి వచ్చినాక నాకు రాత్రి ఈ విషయం తెలిసిన విషయం వాస్తవము. అదే ఎంపీడీఓను వాడుకుంటుండు, ఎంపీడీఓను వీడికి రానిస్తలేడు. అప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఇదే డిఎల్పీఓ, అప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఇదే ఎంపీఓ. వీళ్ళకి బుద్ధి ఉండాలి కదా ఆపడానికి, వీళ్ళకి ఆపచ్చు కదా. నాకు ఎందుకు అట్లా చేస్తుర్రు, నా ఇంటి ఎందుకు పడుతుర్రు, నాకు పై అధికారులు లేరా, నాకు జిల్లా నాయకులు లేరా? పోలీస్ పహారాల 50 మంది 100 మంది పోలీసు వాళ్ళు గేటుకు శివనగర్ నుంచి 5 కిలోమీటర్ల దూరం పోలీసు వాళ్ళని పెట్టిర్రు. అక్కడికి వచ్చే నాయకులను పరామర్శించడానికి కూడా రానియలేరు. జిల్లా నాయకులు వచ్చిర్రు, రాష్ట్ర నాయకులు వచ్చిర్రు, మా జిల్లా అధ్యక్షుడు వచ్చిర్రు, మండల నాయకులు వచ్చిర్రు, సైతం వాళ్ళని 6 కిలోమీటర్ల దూరం నుంచి ఎక్కడిదక్కడ బంధించకుండా వాపసు పంపిరు తప్ప అందాక ఇంటికి పరామర్శకు కూడా కనీసం రానియలేరు. నేను చెప్పిన సార్, మీ రూల్ ప్రకారం ఏది ఉంటే అది గూల కొట్టుకొని నేను అభ్యంతరం చెప్తలేను సార్, వాళ్ళు నన్ను కలవడానికి వస్తున్నారు సార్ అన్నది చెప్పి వాళ్ళు కలవనియరు. ఆవేశంలో ఎమ్మెల్యే గారికి దృష్టికి పోయి మా ఇల్లు ఆపుతారేమో మా అన్నదని చెప్పి మా తమ్ముడు రాకేష్ కానీ అశోక్ కానీ డీజిల్ పోసుకున్నారు సార్, జేసీబీకి అడ్డంగా పోయిర్రు. ఎందుకు కట్టుకుంటున్న ఇల్లు అంటే, నాకు గుడిశాసోటి ఇల్లు ఉంది, రేకుల ఇల్లు ఉంది. నా బిడ్డ 5వ తారీఖు నా బిడ్డను గురుకుల పాఠశాలకు పంపిస్తే టైంలో ఫుల్ వర్షాలు పడుతున్నాయి. రాత్రి వర్షం పడితే సోఫా మీద పెట్టుకొని పన్నా. అద్దు డాడీ డాడీ నేను 4 రోజులు ఉంటా అంటే, అద్దు నాన్న ఇల్లు ఉరుస్తుంది, మంచిగా లేదు నాన్న, నువ్వు హాస్టల్ నీకు సీట్లు మంచిగా దొరుకుతాయి, బెడ్లు మంచిగా దొరుకుతాయి అని నా బిడ్డను బలవంతంగా చెప్పంగా కూడా బలవంతంగా నేను కొయ్యగుట్ట హాస్టల్లో దించేసి వచ్చిన. ఇంత దౌర్జన్యం ఎమ్మెల్యేకు 100 మంది చెప్పారు. సార్ ఇది తప్పు సార్, ఊళ్ళో మాకు రాజకీయాల్లో లొల్లులు అయితే సార్ మీరు చెప్పండి సార్ డిపిఓ గారికి డిఎల్పిఓ గారికి అంటే, రమణారెడ్డి గారు ఫోన్ చేసినా కానీ డిఎల్పిఓ గారు లేపరు, జిల్లా అధ్యక్షులు ఫోన్ చేసినా లేపరు, వాళ్ళ పిఎల్ఓ ఆఫీస్లో కూర్చుంటే ఆఫీస్లో ఎవరు ఉండరు. ఇంత దౌర్జన్యం 100 మంది చుట్టుముట్టిరు కాంగ్రెస్ నాయకులకు. చుట్టుముట్టి పటేలా మీరు చెప్తే ఎమ్మెల్యే గారు ఇంటర్ ఒకసారి ఫోన్ చేయండి పటేలా అంటే ఆయన ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే నరసింహలిల్లా అయితే బరాబర్ గూల కొట్టాల్సిందంటే, సార్ మీరు అట్లా అంటారు సార్, మాకు ప్రాబ్లం అయితే సార్ ఊళ్ళో కార్యకర్తలకు అని చెప్పి పెద్ద పటేళ్ళు ఊర్లో 100 మంది ఫోన్ చేసినా కానీ ఎమ్మెల్యే గారు స్పందించలేరు. ఎట్లా వసూలు చేస్తారంటే 1000 రూపాయలు కూడా వలుస్తలేడు. 30 లక్షలు పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్త ఇల్లు కట్టుకుంటున్నారు. 30,000 మొరం దొరకక 3 నెలల నుంచి ప్రతి జేసీబీ దగ్గరికి తిరిగితే అన్ని జేసీబీలు ఉన్న సంగతి మాకు కూడా తెలియదు. 30 ట్రిప్పుల మొరం ఆమె ఇల్లు కట్టుకొని పోసుకుంటే 100 సంవత్సరాల దాకా మొరం అవసరం ఉండదు. 1000 రూపాయలు వసూలు పిఎల్ 1000 రూపాయల కడికి వసూలు చేసుకుంటా, డబ్బులు ఇయ్యను అరాచకాలకు పాల్పడుకుంటా, దౌర్జన్యాలకు పాల్పడుకుంటా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారా? పిఎలకు అవసరం ఇదంతా రాజకీయం ఎట్లా చేస్తుండంటే, మదన్ మోహన్ గారు నా దళితుండని చూడకుండా నా పిల్లలు ఏడుస్తున్నారు, కిరోసిన్ పోసుకొని చచ్చిపోనికి సిద్ధమయ్యారు. 100 మంది పోలీస్ పహారాల జేసీబీ తెచ్చి మిషన్లు తెచ్చి పిల్లలు ఎంతో మంది ఆపడానికి మస్తు ప్రయత్నం చేసిర్రు. కరెంటు తీసేసిర్రు. ఎవడో పిల్లగాడు పోయి బాధతో ఏడ్చుకుంటూ పోయి కరెంటు తీసేస్తే కరెంట్ వేయించారు. గంట తర్వాత ఏఈకి డాగేస్తారట. ఆడ ఎల్సీ తీసుకున్నానికి భయపెట్టారే, నువ్వు ఎందుకు ఎల్సీ తీసుకున్నారో పాడుతావని చెప్పి వానికి ఫోన్ చేస్తారు. ఎంతగానో భరించుకుంటూ పోవాలి మేము. ఇంత దళితుని మీద జరిగిన అన్యాయానికి అతి త్వరలో పైడి ఎల్లారెడ్డి గారు జపాన్కి వెళ్ళి నాకు ఫోన్ మాట్లాడారు. నరసింహుడు నేను వచ్చినాక నేను దగ్గరికి వచ్చి కలుస్తాను, నువ్వు అధైర్యపడకు, ఏం చేసుకోకు అంటే నేనేం అట్లా చేసుకోను సార్. ఎమ్మెల్యే ఇప్పుడైతే హైదరాబాద్లో ఉండో ఢిల్లీలో ఉండో మాట్లాడుతుండొచ్చు, ప్రచారంలోకి అయితే తిరుగుతాడు కదా, అప్పుడు నాకు కూడా అధికారం ఉంటుంది కదా. నేను అంత మూర్ఖుని కాదు సార్, దండం పెడతా, మీ ఆశీర్వాదం ఉంటే చాలు సార్ అని చెప్పిన. బేబీ పాటిల్ గారి దృష్టికి వెళ్ళింది, జిల్లా అధ్యక్షుని దృష్టికి వెళ్ళింది. జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షునికి రామచంద్రరావు గారికి ఫోన్ చేసిర్రు.
రామచంద్రరావు గారికి ఫోన్ చేస్తే వాళ్ళు రేపు నా ప్రమాణ స్వీకారం ఛార్జీ తీసుకుంటున్నా బాబు, ఎల్లుండి మాట్లాడి ఏదో ఒకటి నిర్ణయం చేద్దామన్నారు. అంత పెద్ద రాష్ట్ర నాయకుని దృష్టికి వెళ్ళింది. ఇంత దళితుంది విషయం అంటే ఆషామాషి విషయం కాదు. ఈ ఎమ్మెల్యే ఎంత దౌర్జన్యం చేస్తుండు, కార్యకర్తలు సైతం అసలు ఈ ఎమ్మెల్యే దుర్మార్గుని అంటే ఎందుకు తిరుగుతున్నాం రా అని బాధపడుతున్నారు. ఎన్నో ఫోన్లు పర్సనల్ గా ఫోన్ చేస్తున్నారు సార్ నాకు. నరసింహులు నువ్వు అధైర్యపడకు, నీకు పోతే 5 లక్షలు ఇల్లు పోతుండొచ్చు కానీ నువ్వు అధైర్యపడకు, నీకు ఊళ్ళో చందాలేసి మళ్ళీ ఇల్లు కట్టిపిస్తామని నాకు ముందుకు వచ్చి చెప్తున్నారు సార్. నా పిల్లల కలకాల మంచిదా, ఎమ్మెల్యే గారికి మంచిదా? ఇదే విధంగా ఒక్క అరాచకాలు కాదు సార్. నా జేసీబీ అయితే ఏ రూట్ లో పోయి నడుస్తుందంటే దాని వెనక 2 బండి వేసుకొని పోతారు. నర్సింహులు జేసీబీ ఏడున్నా కథం ఫారెస్ట్ లో పట్టియాలి, నా టిప్పాలు పట్టియాలి, లోపల వేయాలి. నన్ను అసలు బతకనీయకుండా చేస్తున్నారు. వాళ్ళ పేరు మీద నేను సచ్చింది నయం ఉంది. సస్తే కూడా వాటిగా జాగా ఖచ్చితంగా క్యాంప్ ఆఫీస్ ముంగట్టే ఇంకా అరాచకాలు ఇట్లనే చేస్తే క్యాంప్ ఆఫీస్ ముంగట డీజిల్ పెట్రోల్ పోసుకొని మెజిస్ట్రేట్ కు స్టేట్మెంట్ ఇచ్చి ఎమ్మెల్యే 3 రోజులు నీకు దమ్ముంటే ఎమ్మెల్యే మదన్ మోహన్ రాజీనామా చేసి ఈ రోజు రా, నువ్వు గెలుస్తావా ఓడతావా, నేను కుక్కర్ కాళ్ళు మొక్కినట్టు మొక్కి నిన్ను ఓడగొట్టకపోతే చూపెడతా మదన్ మోహన్, నీ దమ్ముంటే రాజీనామా చేసి ఇప్పుడు ప్రజల దగ్గర నా ఒక్కొంది కాదు. ఇప్పుడు 6 మండలాల బీజేపీ నాయకులు అగ్గి మండుతారు. 5 కిలోమీటర్ల దూరం పోలీస్ పహారాల ఒక్క మనిషిని కూడా రానియలేరు సార్, పరామర్శకు రానియలేరు. కనీసం నరసింహులు నోదార్చి ఛాయ్ దాయిపోతాం సార్ అన్న, ఛాయ్ దాయిపిస్తామన్నా నన్ను రానియలేరు. ఇంత దౌర్జన్యమా? ఎల్లారెడ్డి మండలంలో లక్షలకు గజం ఆ జాగాలో ఎంతో దుర్మార్గులు ఎంతో దౌర్జన్యంగా ఇల్లు కట్టుకుంటే కూడా ఆపుతలేరు కానీ ఆడ 100 రూపాయల గజం కూడా కొనరు సార్ ఎవరు. నేను పర్మిషన్ ఉంది, నేను పుట్టిన జాగా, నేను పెరిగిన జాగా, రేపు సస్తే అనేది వచ్చే జాగా, ఆడ 100 రూపాయలకు కూడా గజం దొరకని జాగా. ఇళ్ళకెళ్ళి వెనకడికి రోడ్డు ఉండే అని చెప్తాడు. ఎమ్మెల్యేకి ఏం తెలుసు, ఆఫీసర్లకు ఏం తెలుసు? ఈరోజు ఉంటారు, రేపు పోతారు. ప్రజల తీర్మానం ప్రకారం వాళ్ళు చేయాలి కదా. ప్రజలు చెప్పినట్టు 100 మంది కన్నా ఎక్కువేం కాదు కదా. డిఎల్పిఓకి ఏం అవసరం? నా విమానంగా నా ఒట్టేసి భగవద్గీత మీద ఒట్టేసి రేపు కోర్టుకు గుంజుతా, కోర్టులో కూడా ఇదే మాట చెప్తా. డిపిఓ గారు నాకు, డిఎల్పిఓ గారు నాకు టార్గెట్ పోయిన సంవత్సరం 2 లక్షలు ఉండే బై, పచ్చని చెట్టు కింద ఉండి చెప్తున్నాం. పోయిన సంవత్సరం 2 లక్షలు టార్గెట్ ఉండే బై, ఈసారి 3 లక్షలు టార్గెట్ అయింది. ఏదన్నా ఒకటి చూడు నరసింహులు దయ అంటే 50,000 డిమాండ్ చేశాడు. నాతోటి కాదు సార్, నా సేవా కార్యక్రమాలు నాకే ఉంటాయి, నాతో ఉంటే 1,00,000 రూపాయలు ఉంటాయి, లేకపోతే అడుక్కొని ఛాయ్ తాగుతా సార్, నాతో రూపాయి ఉండేది సార్, నాతోటి కాదు అని చెప్పిన. ఆ పాపమే ఈరోజు మొత్తం దానికి మూల్యమే ఈరోజు చెల్లించుకోవాల్సి వచ్చింది. కొత్త ఎండిఓలను రానియాడు ఎమ్మెల్యే, ఎందుకంటే వసూలు చేసే ఎంపీఓ వసూలు చేసుకుంటాడు. ఇక ఎంపీఓ ఇచ్చేస్తాడు అడిగి. కొత్త ఎండిఓ వస్తే ఈయనతోడు ఆయనతో ఏడికెళ్ళి పెడతాడు. ఈయన మంచిగా ఉన్నాడు. ఈయన ఎంపీఓ ఇన్ఛార్జ్ ఇంత పెద్ద మున్సిపాలిటీకి, ఇంత పెద్ద గ్రామ పంచాయతీ, ఇంత పెద్ద మండల పరిధికి ఎంపీఓ తోటి ఎంపీడీఓ లేకుండా ఎంపీఓ తోటి నడిపిస్తాడు. ఎందుకంటే ఈయనకు వసూలు చేస్తాడు, వసూలు చేసి ఇస్తాడు. ఒకటి కాదు సార్, అతి త్వరలో బీబీ పాటిల్ గారు రాబోతున్నారు, పైడి ఎల్లారెడ్డి గారు రాబోతున్నారు, ఐమారెడ్డి గారు రాబోతున్నారు. మా బాస్ అడ్వకేట్ జిల్లా అధ్యక్షులు ఈరోజు జనరల్ సెక్రటరీ రవీంద్రరావు, వేరే మండల ప్రెసిడెంట్లు కూడా వస్తే వాళ్ళను పోలీసు 5 జీబులు అడ్డం పోయి ఆపి వాపస్ పంపించేసిరు. సరే ఈరోజు నా అదృష్టం బాగలేదు, నేనైతే ఆత్మహత్య చేసుకోను. అవసరం వచ్చినప్పుడు అందరికీ చెప్పి ప్రెస్ మీట్ పెట్టే చేసుకుంటా. వాళ్ళని మాత్రం ఎమ్మెల్యే నిడిచే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యే పిఏల దౌర్జన్యాలు అంతా ఇంత కాదు. 1000 రూపాయలు కూడా ఇడవకుండా వసూలు చేస్తుర్రు. నేను మీడియా సాక్ష్యంగా చెప్తున్నా, నేను ప్రత్యక్షంగా చెప్తున్నా. కోర్టులకు పర్మిషన్ కావాలని చెప్పి మొన్న ఎంఆర్ఓ గారి దగ్గర లెటర్ పెట్టుకున్నా. నర్సింహులకు నేను చెప్పేదాకా పర్మిషన్ ఇయ్యద్దని ఎంఆర్ఓ ఫోన్ చేసి మాట్లాడిండు. అదే విధంగా మైనింగ్ లో కట్టుకున్నా, మైనింగ్ లో పట్ట ల్యాండ్దే పెట్టుకున్నా, నేను చెప్పేదాకా ఇయ్యకమని చెప్పిండు. అదే టిప్పాలు ఇవి తీసుకొచ్చి లోపల వేసిన టిప్పాలు రవ్వే టిప్పాలు. ఇప్పుడు ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా బతుకుతాడు సార్? నా సొంటి ఒక నాయకునికి ఇట్లా అవుతుంది. నేను ఒక దళితుని కనుక భరిస్తున్నా సరే, నాకు పెద్ద మనుషులు ఎన్నుకున్న ముందు వచ్చి ఆదుకుంటారని చెప్పి. గరీబ్ గన్ పరిస్థితి ఏం కావాలి? నాకు ఇందిరా మిల్లాలో 2 ఇళ్ళు శాంక్షన్ అయినాయి కనుక నేను చూసి 2 ఇళ్ళు శాంక్షన్ అయినాయి అని చెప్పి ఉద్దేశంతో నేను పెట్టుకున్నా. ఎట్లా ఎమ్మెల్యే నాకు ఇయ్యడు? నేను బీజేపీ మండల ప్రెసిడెంట్, కాంగ్రెస్ వాళ్ళకి తప్ప నాకు ఇందిరామ కమిటీలో పేరు రాయారని చెప్పి సొంత డబ్బులు పెట్టి కట్టుకుంటున్నా సార్. గింత అన్యాయమా సార్? గింత దుర్మార్గం మా ఎమ్మెల్యే పాలన. ఇట్లాంటి ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యేలు ధర్మరాజు అసొంటోడు, మనుషులు సురేందర్ అసొంటోడు, నరసింహుడు నీకు ఇల్లు లేదు కదరా, ఇల్లు కట్టుకోరా, 4 లక్షలు ఇస్తా అని చెప్పిండు. నీకు జేసీబీకి బదులు జేసీబీ ఇప్పిస్తారా, నా పార్టీలకు రా అన్నాడు. నేను రాను సార్, నేను ఒక గిన్నెలు తిన్నా, ఆ గిన్నెలనే బతుకుతా సార్. ఆ గిన్నెకు రంధ్రం కొట్టుకుంటే రేపు నాకు పబ్లిక్ నంబర్ సార్, వీడు అమ్ముడు పోయిండ్రా వెనకడికి కూడా అని చెప్పి రేపు కళ్ళు దుకాణంలో కూడా మాట్లాడతారు సార్. నేను 30 లక్షల జేసీబీ నువ్వు నాకు ఇస్తుండొచ్చు సార్, కానీ రేపు నేను 60 లక్షలు పెట్టినా నేను ప్రజలలో పోలేను సార్. నాకు అద్దు సార్, దండం పెడతా సార్, నీకు పాదాభివందనం సార్, సార్ నా మీద గంత ప్రేమ ఉంది. నీకు ఇల్లు లేదు కదా, 4 లక్షలు ఇస్తే ఇల్లు కట్టుకో అన్నాడు సురేందర్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే. గట్లా ఉంటది ఒక మారుమూల ప్రాంతం, ఒక పల్లెటూరు, దళిత వాడ, లాస్ట్ చివరి ఇల్లు. 100 రోజులకు ఒక మనిషి కూడా కిందికి దిగడాడ. నువ్వు అలాంటి ఇల్లుని ఈరోజు ఇంతమంది 100 మంది సార్ ఆపండి సార్, దౌర్జన్యం సార్, అన్యాయం సార్ అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలే
పెద్ద పెద్ద నాయకులు ఫోన్ చేసినా కానీ నరసింహ అయితే గులగొట్టాల్సిందే అని చెప్పి ఎమ్మెల్యే ఫోన్ లేపలేడు. మళ్ళీ 10 సార్లు ఫోన్ చేసినా లేపలేడు సార్. నేను చెప్తున్నా, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, మాకు జీపీ